ఈరోజు నేను క్యాప్సికం కూర చేసి చూపించండి. దీంతో కావాల్సిన పదార్థాలు క్యాప్సికము, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఈ జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు, మినపప్పు వేసుకోవాలి. కొబ్బరి, శనక్కాయ పప్పులు, నువ్వులు దూరగా వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. కారం పొడి, చింతపండు ఇవన్నీ వేసుకోవాలి. నూనె, అల్లం పేస్టు, కొంచెం ధనియాల పొడి. క్యాప్సికము బాగా లావు కోసుకోవాలి, సన్నగా కోసుకోకుండా. సన్నగా కోసుకుంటే నలిగి అన్నీ మెత్తగా అయిపోతాయి. సింపుల్గా చేసుకోవచ్చు, బాగా టేస్ట్ ఉంటుంది. క్యాప్సికం మసాలా కూర వీడియో ఎంత అయిపోయేంత వరకు చూడండి, తెలుస్తుంది ఎట్లా చేసేది. బాగా టేస్ట్గా ఉంటుంది. చపాతీకి, జొన్న రొట్టెకు, అన్నంలోకి సింపుల్గా అయిపోతుంది. ఎంత లావు కోసుకుంటే అంత మేలు. ఊరికాయలు మెత్తగా పోకుండా ఉంటాయి. లోపల ఉండే గడ్డ తీసేయాలి, దాంతో విత్తనాలన్నీ. టమాటాలు కోసుకోవాలి. టమాటాలు సన్నగా కోసుకుంటే తొందరగా మగ్గుతాయి. దీన్ని ఇంకొక విధంగా కూడా చేసుకుంటారు. ఉల్లిగడ్డ బాగా మెత్తగా వేయించి పేస్ట్, ఈ నూగులు ఇవన్నీ వేయకుండా కొత్త ఉల్లిగడ్డలు మెత్తగా వేయించి దాంతో టమాటా వేసి గుజ్జు గుజ్జు బాగా చేసుకొని దాంతో వేసి వండుకుంటారు. ఇంకా నువ్వులు ఇవన్నీ వేయకుండా అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లయినా బాగానే ఉంటుంది. ఇవన్నీ వేయకుండా ఉల్లిగడ్డలే పడతాయి దాంతో. చింతపండు నీళ్ళు వేసి నానబెట్టుకొని అట్టే మిక్సీలో వేసుకుంటే దాంతో పేస్ట్లో అట్నే పడతాయి, బాగా మెత్తగా పడుతుంది పేస్ట్. ఇంకా ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. దీంతో జీడిపప్పు వేసి చేసినా బాగానే ఉంటుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగా టేస్ట్. అన్నంలో కన్నా చపాతీకి, రొట్టెలోకి బాగుంటుంది. రొట్టె చపాతీ చేసుకుంటేనే బాగుంటుంది. సులువుగా చేసుకోవచ్చు. అంతా 10 నిమిషాల్లోనే అయిపోతుంది. కోసి అన్నీ చేసి పెట్టుకుంటే. వేయించుకున్నాం. శనక్కాయలు సన్నగా జగన్ వేయించుకోవాలి. కొంచెం పడతాయి శనక్కాయలు అన్నీ, దండిగా ఏమంటారు. బాగా ఎర్రగా అయితే ఎంచుకోవాలి. నువ్వులను ముందుగానే నువ్వులు ఇచ్చే మాడిపోతాయి. చల్లారినాక మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిపి ఒక స్పూన్ వేసుకుంటున్నా. శనగలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. మెంతులు వేసుకోవాలి, 2 మర్చిపోయినాను. నువ్వులు, కొబ్బరి, శనక్కాయ పప్పులు. మిక్సీలో చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు దాంతో పల్లీలు, కొబ్బరి, చింతపండు, నువ్వులు, కరివేపాకు వేసుకొని కలబెట్టుకొని దీంతో ఈ టమాటా వేసుకోవాలి. టమాటా మెత్తగా అయ్యేంతవరకు చేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటా ఎంత మెత్తగా అయితే అంత మేలు. హాఫ్ స్పూన్ పసుపు,
ఇప్పుడు కొంచెం వేసండి ఉప్పు టమాటా ఈ మగ్గేంత వరకు మగ్గేదానికి. ఈ ఏగడమే ఆలస్యము, పోసుకోవడమే కొంత లేటు, తొందరగానే అవుతుంది కూర. అది మూత పెట్టాలి. 3 నిమిషాలు మూత పెట్టి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం, కొంచెం వేసాలు. క్యాప్సికం వేసుకొని కొంచెం మగ్గించుకొని మళ్ళీ మసాలా వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని మగ్గించుకొని సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పట్టుకునే పేస్ట్ అంతా వేసుకోవాలి. కొబ్బరి, నువ్వులు, పల్లీలు, చింతపండు. మనకు సరిపడని నీళ్ళు వేసుకోవాలి. గుజ్జుగా ఉండాలంటే గుజ్జుగా, ఇంకా కొంచెం ఉండాలంటే గ్రేవీ ఉండాలంటే వేసుకోవచ్చు. బాగా కారం పొడి, మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి. మాకు సరిపోయి వేసిన ధనియాల పొడి, నూనె పైకి లేనంత వరకు ఉడికించుకుంటే అవుతాయి. గుమగుమలాడే క్యాప్సికం కూర రెడీ. మసాలా